బీజేపీ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తుందని ఎన్నికల్లో ఆ పార్టీకి సరైన బుద్ధి చెప్పాలని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలుపుతూ మాదిగ సంఘ నాయకులు సోమవారం ఆయన్ను తన క్యాంపు కార్యాలయంలో కలిశారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో మీడియాతో మాట్లాడుతూ మాదిగలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం పట్ల కంది శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వర్గీకరణ విషయంలో మాదిగలకు అన్యాయం చేసిన బీజేపీకి మాదిగలకు ఓటు హక్కు ఒక్క ఓటు కూడా పడకూడదని ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలు దళితుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు కూడా ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. మాదిగలు ఆర్థికంగా ఎదగడానికి ఎంతో తోడ్పాటు అందించిందన్నారు. దళితుల సంక్షేమాన్ని కాంక్షించే నాయకులు బీజేపీ బీఆర్ఎస్ల పంచన చేరడం సరికాదని, పేదల సంక్షేమాన్ని పట్టించుకునే కాంగ్రెస్ పక్షాన ఉండడమే కరెక్ట్ అన్నారు. మాదిగ సంఘ నాయకులు తమ తమ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ విజయానికి కృషి చేయాలని తెలిపారు. పోలింగ్కు తక్కువ సమయం ఉందని, అందుకే ఒక ప్రణాళిక ప్రకారం పనిచేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కంది శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో డీసీపీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మాల్యాల మనోజ్, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మోతే బారిక్రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నక్క రామ్దాస్, నాయకులు బిక్కి గంగాధర్, గోలిపల్లి నాగన్న, ప్రసన్న కుమార్, మంతెన సోనియా, అలకొండ గంగాధర్, ముఖ్యర అశోక్, కత్తి గంగాధర్, నలగంటి నవీన్, కొరాటి ప్రభాకర్, కదరపు దేవదాస్, కాంపెల్లి అనిల్, గజ్జల విలాస్ తదితరులు పాల్గొన్నారు. మనకు ఈ ఎంపీ ఎలక్షన్లో సపోర్ట్ చేయడం జరిగింది. 11 వరకు మేము 11 వరకు మేము తప్పకుండా మా మాదిగపల్లిలో అని కాకుండా ప్రతి జనరల్ వార్డులలో మాకున్న రిలేషన్లలో ప్రతి గ్రామాన మేము తిరిగి సుగ్నాక గారికి తప్పకుండా గెలిపించే బాధ్యత మా మీద తీసుకొని మేము ఈ శ్రీనాన్న గారికి మేము ప్రామిస్ చేస్తున్నాము. మన జిల్లా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనాన్న గారికి తప్పకుండా మేము మాట తప్పకుండా మేము దీన్ని నిలబెట్టుకుంటామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై భీమ్. 10 సంవత్సరాలు నిద్రపోయినటువంటి నరేంద్ర మోడీ లోక్సభలో 2 సార్లు అప్రహితమైనటువంటి పూర్తి మెజారిటీ ఇచ్చినా కూడా నిద్రపోయి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఓట్ల కోసం చాలా దయనీయంగా పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి మాదిగల యొక్క వర్గీకరణ మీద కానీ తప్పుడు హామీలు ఇచ్చి ప్రజల్ని, మాదిగ సోదరులను మొత్తం గుడిని మింగినట్టు, గుడిలో లింగాన్ని మింగినట్టు మనల్ని అందరినీ మోసం చేస్తూ ఉన్న మాట మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీని బలపరిచి, రేవంత్ అన్న గారి ప్రభుత్వాన్ని బలపరిచి, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తే కులగణన చేపట్టి మాదిగ జాతికి ఒక అద్భుతమైనటువంటి వర్గీకరణకు ఒక సమస్య పరిష్కారానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు రాహుల్ గాంధీ గారిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఆత్రం సుగుణకని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిని గెలిపించుకునేటువంటి బంగారు తరుణాన్ని, ఒక సువర్ణ అవకాశాన్ని వదిలిపెట్టుకోదని నేను మాదిగ జాతి, మాదిగ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తా ఉన్నా.